హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా వీకెండ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్లో అప్పుడే 5వ వారం ముగింపుకు చేరుకుంది. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున అదిరిపోయే మాస్ సాంగ్కి దుమ్ము రేపే లెవెల్లో డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడుతూ ఎలా ఉంది షో, మన కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు అని అడిగితే సూపర్ అంటూ ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఒక్కొక్కరి తోలు తీసి డోలు కట్టాడు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరిలోని నెగిటివ్ పాయింట్ను బయటకు తీసి తోలు ఒలిచేశాడు. ముందుగా మెగా చీఫ్ అయిన నబీల్కి కంగ్రాట్స్ చెప్పడంతో నబీల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ సార్ అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఫుల్ సీరియస్ మోడ్తో యష్మితో మాట్లాడుతూ, యష్మి ఆటలో గెలిచిన వారికి విన్నింగ్ ఇవ్వాలా లేక ఓడిపోయిన టాస్క్ త్వరగా పూర్తి చేశాడని విన్నింగ్ ఇవ్వాలా అని ప్రశ్నిస్తే గెలిచిన వారికి విన్నింగ్ ఇవ్వాలి అని చెప్పడంతో అదే కదా మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణ కూడా చేసింది, మరి అంత రచ్చ చేశావు అంటూ యష్మి దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక ప్రేరణతో మాట్లాడుతూ కొంచెం ట్రై చేసింటే మెగా చీఫ్ అయ్యేదానివి కదా అని చెప్తే హౌస్మేట్ సపోర్ట్ చేయలేదు అని చెప్తుంది. ఇక మణికంఠ తొక్క తీసేస్తున్నాడు నాగార్జున. నువ్వు ఏం చేస్తున్నావు మణికంఠ, ఎప్పుడు చూడు ఏడుస్తూ నీ గేమ్ ప్లాన్ అదేనా అని అడుగుతుంటే కాదు సార్ అని మణికంఠ చెప్పడంతో నాగార్జున మరి నువ్వేం చెప్పావో వీడియోలో చూద్దామంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ చెప్తున్నాడు. మణికంఠ ఈ వీక్లో ఎమోషనల్గా ఉండటం నా గేమ్ ప్లాన్ అని చెప్పాడు. సో ఆ వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది. ఇక నిఖిల్తో మాట్లాడుతూ నువ్వు కరెక్ట్గానే గేమ్ ఆడుతున్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు కూడా ఫ్రెండ్స్ అంటూ కొంచెం గాడి తప్పుతున్నావు అంటూ తన గేమ్ గురించి పూర్తిగా హింట్ ఇచ్చేశాడు. ఇక పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీ నువ్వు కొంచెం కోపం తగ్గించుకున్నావు, మంచిగా ఉంటున్నావు, మెగా చీఫ్ పదవి కొంచెంలో మిస్ అయింది కదా, తర్వాత మాట్లాడదాం ఎవరిది తప్పు అనేది అంటూ చెప్పాడు. దీంతో పృథ్వీ కొంచెం టెన్షన్లో కనిపించాడు. ఎందుకంటే పృథ్వీకి మెగా చీఫ్ టాస్క్ ప్రారంభానికి ముందే నిఖిల్ ఒక సలహా ఇచ్చాడు. దీనితో పృథ్వీ టాస్క్లో ఓడిపోవడం జరిగింది. ఇక సీతతో మాట్లాడుతూ మాకు కిరాక్ కనిపించడం లేదు కదా, కనీసం సీత అయినా కనిపిస్తుంది అని వెతుకుతున్నా అంటూ అయినా కూడా కనపడడం లేదని నాగార్జున చెప్పడంతో సీత చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. దీంతో నాగార్జున ఉన్నావా సీత, ఫెయిల్డ్ చీఫ్ అంటూ సీతతో ఫుల్ గరంగా మాట్లాడుతున్నాడు నాగార్జున. ఇక చివరగా కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఒక చిన్న సర్ప్రైజ్ ఏమిటి అంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఆదివారం కాదు శనివారమే అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంకో ఎలిమినేషన్ కూడా ఉందా, అది కూడా ఈ రోజేనా అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా విష్ణుప్రియ, నయనిక ఫేస్లో అయితే భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మణికంఠ కూడా చాలా టెన్షన్లో ఉన్నాడు. మొత్తం బిగ్ బాస్ నుండి ఈ వీకెండ్కి సంబంధించిన ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.